క్విక్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. లవ్ ఏ సీజన్లో బాగుంటుంది? ఆల్ సీజన్స్. ఓకే, నీరజ గారు, లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి? ఐ లవ్ యూ. లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యూ అంట, ద బిగ్గెస్ట్ అబద్ధం. ఓకే, లవ్కి నందిని గారు, లవ్కి గ్యారంటీ ఉందా? ఉంటే ఎంతకాలం? నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఇది ఏమైనా సంబంధం ఉన్నదా నాకు ఈ క్వశ్చన్కి చెప్పండి. ఏమండి, అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి, పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది. లేకపోతే మీ సినిమాల్లో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి? నేను ఎక్కడ తీసాను ప్రేమ? అలా మొదలైంది ప్రేమ కథ కాదా? కాదు, ప్రేమ లాంటిది కానీ కాదు, ప్రేమ కథ కాదు. బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ కథ ఉండింది. రియల్ లైఫ్లో లేనప్పుడే రాసుకుంటాం మనం. సరే చెప్పండి, లవ్కి గ్యారంటీ ఉంటుందా లేదా? లేదు. ఓకే, నీరజ గారు, ఒకడు లవ్లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? మీరు చూడండి, అక్కడ చూడండి, కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు లవ్లో ఉన్నారా లేదా. అదిగో నవ్వుతున్నాడు చూడండి, 32 పళ్ళు బయట ఉన్నాయి. నాకెందుకో డౌట్గా ఉంది అతను లవ్లో లేడని. ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే. ఓకే, మనకు ఆ టైంకి అబ్బాయి నచ్చాడు, గ్యారంటీ అనుకుంటే గ్యారంటీ అనుకోవడమే అంతే. అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అని ప్రతిదీ నమ్ముతూ చాలా హ్యాపీగా. ఓకే, అన్నిటినీ నమ్మడమే, వాళ్ళు లవ్లో ఉన్నారు అని నమ్మడమే. ఓకే, లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? ఇది నందిని గారే చెప్పాలి. ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్. కరెక్ట్గా 1 year తర్వాత రండి, దీనికి ఆన్సర్ ఇస్తాను. 2 ట్రై చేస్తాను నేను ఈ లోపు. అవునా? ఓ మై గాడ్, 8 వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిని రెడ్డి గారు. ఓకే, మిమ్మల్ని నీరజ గారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్, ఎనీబడి, ఇండస్ట్రీ కానీ బయట కానీ, నా పేరు కాకుండా. ఐ థింక్ సమంత. ఇట్స్ వెరీ ఈజీ. Sam for me. శామ్, సమంత, సూపర్ సూపర్. మీ నందిని గారు, మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ? సుమ గారు, రాజీవ్ గారు. అది పెళ్లి స్టోరీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నీరజ గారు, పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా? Both. It's a little bit of both. ఇట్స్ Yeah. ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది? ప్రస్తుతానికి షూటింగ్ లోంచి వచ్చిందండి పాపం, ఇంటికి అడ్వెంచర్ అయితే అందుకనే రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ మీ ఆయన చూస్తున్నారు. అందుకనే. ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయండి.